నారద జయంతిని పాత్రికేయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా నెల్లూరులో, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సాధిసుధా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. సాధిసుధా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, మీడియాకు సంబంధించిన అనేక కార్యక్రమాలు విజయవాడ కేంద్రంగా నడపడం జరుగుతున్నది. నారదుడు ముల్లోకాలు తిరిగినటువంటి మొట్టమొదటి విలేకరి కాబట్టి ఈనాడు విలేకరి ఏదైతే కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారో ఆ యుగాల ముందు నారదుడు ముల్లోకాలు తిరుగుతూ ఆ కర్తవ్యాన్ని నిర్వహించేవాడు. అనేక గ్రంథాలు రాసి సమాజానికి అందించాడు. అనేక శుభకార్యాలు జరిగే దానికోసం, అనేక ధర్మకార్యాలు జరిగే దానికోసం నారదుడు ఎంతో కృషి చేశాడు. అందుకని ఆ రోజున పాత్రికేయుల దినోత్సవంగా జరుపుకునే ఒక ఆనవాయితీని ఆంధ్రప్రదేశ్లో సాధిసుధా ఫౌండేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈరోజు సాధిసుధా ఫౌండేషన్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిగొట్టుకొని రాస్తున్నటువంటి వామపక్ష జాల వార్తల ముసుగులో పడిపోకుండా యువకులందరూ కూడా అప్రమత్తమై ఉండాలి. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందనంటే, ఏదైనా ఒక అవినీతి జరిగినప్పుడు కుంభకోణం జరిగిందని చెప్పి, ఎవరైనా ఒక డబ్బులు ఎగ్గొట్టిపోతే శటకోపం పెట్టారని చెప్పి, ఎవరైనా తాగి రోడ్లపైన తందనాలు ఆడుతుంటే తీర్థము స్వీకరించాడని చెప్పి, ఈ విధంగా హిందువులు ఏదైతే పవిత్రంగా భావిస్తున్న పదాలు ఉన్నాయో అవన్నీ కూడా అవినీతి, అక్రమాలని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఆ పదాలను వాడుతున్నారు. అటువంటి వార్తలకి దూరంగా ఉండాలని చెప్పి మేము విలేకరులకి ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా జాతి హితాన్ని కోరేటటువంటి వార్తల్ని ఎప్పటికప్పుడు సమాజానికి అందించడం ద్వారా ఇప్పుడు దాకా విలేకరులు ఎంత అత్యుత్తమైనటువంటి సేవని అందించారో సమాజాన్ని, దాన్ని అట్టే కొనసాగించే విధంగా వాళ్ళని ప్రోత్సహించే దానికోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు గతంలో వచ్చున్నారు. రాకా సుధాకర్ గారు, జర్నలిస్ట్ సాయి గారు, అటువంటి పెద్దలు వచ్చున్నారు. ఈరోజు మేము పిలిచిన వెంటనే మన స్థానిక లాయర్ పత్రిక అధినేత అయినటువంటి ప్రభు గారు, అదేవిధంగా సురేష్ కొచ్చాడి గారు హైదరాబాద్ నుంచి మేము పిలిచిన వెంటనే ఎంతో ప్రయాసాలకు ఓర్చి వచ్చినందుకు వారిద్దరికి కూడా మేము సాధిసుధా ఫౌండేషన్ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పాత్రికేయులు మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించవలసిందిగా కూడా ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జాతీయ సాహిత్యం అమ్మకానికి ఉంచున్నాము కాబట్టి తప్పనిసరిగా అభిలాష గలలో ఈ జాతీయ సాహిత్యం కొని సమకాలీన జాతీయ పరిస్థితులపైన అవగాహన పెంచుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాము. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.